నాకైతే పెద్దగా అంటే కంపేరింగ్ టు మ్యాడ్ వన్ అంత ఇంప్రెసివ్ గా అయితే ఏం అనిపించలేదు నాకు. ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు, స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, సరదాగా రండి, కూర్చోండి, చూడండి, నవ్వుకోండి, వెళ్ళిపోండి అని. సేమ్ నవ్వులు ఉన్నాయి, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది. అక్కడక్కడ కుళ్ళు పంచులు ఉన్నా, కొన్ని పంచ్ డైలాగులు, ఇంకొన్ని సీక్రెట్ డైలాగ్స్ కూడా ఉంటాయి, బట్ నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్లు ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్ గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాడ్ వన్ లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్, ఆ పంచులు ఉంటాయి. సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది నాకైతే, స్వాతిరెడ్డి సాంగ్. ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను. మీతో ఓవరాల్ గా చూసుకుంటే సోసో అనిపిస్తుంది, పెద్ద ఇంప్రెసివ్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. సో థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా వీకెండ్ సరదాగా నవ్వుకోవడానికి మాత్రం రండి. థ్యాంక్ యూ. మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం సూపర్ ఉందన్న సినిమా. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టనవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కడుపొప్పు నవ్వుకుంటారు, మామూలుగా కూడా కాదు. దీని కామెడీ అంటే తప్పు, ఇండియా బిగ్గెస్ట్ కామెడీ అనాలన్నమాట. నిజంగా ఫస్ట్ పార్ట్ లాగే ఏదో స్టోరీని కంటిన్యూ చేసి ఏదో సిల్లీ కామెడీగా పెడతారనిపించింది. కానీ ఎక్కడ కూడా సినిమాటిక్ గా కాకుండా మనం రియల్ కామెడీని జనరేట్ చేసి, అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, డైరెక్టర్ నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకో జంజల గారు పుట్టారనుకోవచ్చు. నిజంగా జాతిరత్నాలు వచ్చిన అందీప్ గారిని ఎలాగనుకున్నారో అంతకు మించి ఇందులో కామెడీ ఉందా పనులకు. జాతిరత్నాలు అన్నారు కదా, ఈ కాలం నుంచి మ్యాడ్ సీక్వెల్ అంటారు అనమాట. చాలా బాగుంది. అలాగే 3 కూడా ఉంది. మరి 3 లో ఇంకెంత ఫన్ ఉంటుందో, ఇంకా మనం నవ్వట్లో హైలైట్స్ అండ్ మెయిన్ కామెడీ ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ నిజంగా పోగిరి లెవెల్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం మనకి నితిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అన్నమాట అది. సో అలాగే అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, టీడీ గారి క్యారెక్టర్ కావచ్చు, మొత్తం ప్రతి క్యారెక్టర్ మనం నవ్విస్తుంది. ఇంక లడ్డు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన నరకం చూస్తారు, కానీ మనల్ని మాత్రం ఫుల్ ఫన్ జనరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి కామెడీ సీన్స్ లో కావచ్చు, కొన్ని ఎలివేషన్స్, చిల్లి ఫైట్ సీన్స్ ఉంటాయి అందులో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అలాగే సాతిరెడ్డి సాంగ్ వచ్చినప్పుడు అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్ అని కూడా తెలియకుండా సింగిల్ థియేటర్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారు అనమాట. అలాగే కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కేవలం ఒక ఎంటర్టైన్ పరంగానే తీసారు సినిమాని. ఫుల్ గా కేవలం ఎటువంటి స్టోరీ కానీ ఎటువంటి కంటెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా వచ్చి మీరు 300 రూపాయలు కొనుక్కుంటే దాన్ని 400 లాయిన్ చేస్తుంది. 5కి 5 వచ్చి రేటింగ్. ఫుల్ కడుపొప్ప నవ్వుకుంటారు. ఫస్ట్ నుంచి 2.5 గంటలు చెప్పకూడదు, కడుపొప్పనే బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ. అమ్మ తోడు చెప్తున్నా, నవ్వి చూడండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి మూవీ, ఇట్లాంటి సినిమాలు తీయడం వలన మనము ఎక్కువ మంది అనారోగ్యాలు ఉంటారు కదండి. ఇప్పుడు ఫుడ్ మనము ఇట్లా ఇప్పుడు మన కొంతమంది ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ తింటారు. పాతకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినరు, వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పటి కాలంలో మనము ఆర్గానిక్ ఫుడ్ తింటలేము. కాబట్టి ఇట్లాంటి ఆర్గానిక్ సినిమాలనే చూడండి, నవ్వి చేస్తారు. మన ముసలోళ్ళను, అదే విధంగా మన తాతలను, మన ఇంట్లో పండుకునే ముసలి వాళ్ళను అందరినీ సినిమా చూపియండి. ఎందుకంటే రేపో మాపో చచ్చిపోయే ముసలోళ్ళనే చూపించాలి. ఎందుకు చూడాలయ్యా అని మీరు అంటే, ఈ సినిమా చూడడం వల్ల వాళ్ళ ఉన్న బీపీ లెవెల్, షుగర్ లెవెల్, అదే విధంగా వాళ్ళు ఉన్న రోగాలు అన్ని పోతాయ్యా. కొంతసేపు 2 గంటలైనా నవ్వుకుంటాడు. అదే విధంగా నేను చెప్తున్నా, తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మ్యాడ్ సినిమా, కోటి సినిమా తక్కువ బడ్జెట్ పెట్టే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో మ్యాడ్ సినిమాని చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరు షేమ్ గా ఫీల్ అవ్వకండి. దిల్ రాజు అన్న, మైత్రి మూవీస్, అదే విధంగా మన అల్లు అరవింద్, మీరు దయచేసి చిన్న సినిమా అని కాకుండా మీ ఫోన్లలో ఓటీటీలో చూడండి. తక్కువ బడ్జెట్ లా ఎక్కువ డబ్బులు ఎలా మన గుండెనే చెప్తాడు లలిత చూపేస్తూ, డబ్బులు ఎవరికి ఊరికే రాదు. దయచేసి మనం తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగుపడాలంటే గుండెని చూసుకొని నేర్చుకోవాలి. మ్యాడ్ 2 సినిమా చూసి నేర్చుకోవాలి. అదే విధంగా మన నాన్న చూసి నేర్చుకోవాలి. నాన్నది హిట్ వస్తుంది. ఆ ట్రైలర్ చూసిన అమ్మతోడు సూపర్ ఉంది. జై పిఎస్పీకే. హైలైట్స్ ఏమనిపించినాయి? ఇక హైలైట్స్ అంటే ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది మేడం. పెళ్లి అక్కడ నుంచి ఇక సినిమా నవ్వుడే. పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసి నాకు పాటలు అంతే. అసలు కామెడీ మాత్రం అద్రిపోయింది. కూడా సార్ కామెడీ. ఇప్పుడు స్పెషల్లీ అనుదీప్ ఆయన కేమీ వచ్చినప్పుడు అబ్బా అరిచేసారు. నిజంగా మొత్తం అందరూ కలిపి చూడాల్సిన మూవీ. అద్రిపోయింది, అందరూ కలిపి చూడాలి. హైలైట్ ఏమనిపించింది? హైలైట్స్ అంటే అదే బాయ్, ఓకే బాయ్, ఆ సీన్ ఒకటే, హాస్టల్ సీన్, అది నిజంగా చాలా హైలైట్. అసలు
అంటే అది అందరికీ తెలిసిన జోక్ అయినా కూడా నవ్వేశారు థియేటర్ మొత్తం. అబ్బా అదిరిపోయింది, చాలా బాగుంది అసలు. అండ్ లడ్డు యాక్షన్ ఎలా ఉంది? లడ్డు entry యాక్షన్ బాగుంది అంటున్నారు. అవును, ఎంట్రీ చాలా బాగుంది లడ్డుది. అంటే ఒక విలన్ అనుకున్నాం కానీ లడ్డు మాత్రం అదిరిపోయింది, చాలా బాగా చేశాడు. చాలా బాగుంది మూవీ మాత్రం. ఫ్యామిలీ పక్కా చూడాలి మూవీ. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక్కొక్కరు చేసిన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఎంత బాగుందంటే మూవీ చెప్పకూడదు, ఇంకా అసలు చెప్పకూడదు. ప్రతి ఒక్కరు రావాలి ఈ మూవీకి మాత్రం, అంత బాగుంది. అంటే ఎంటర్టైన్ అవుతారా ఈ మూవీ? పక్కా ఎంటర్టైన్ అవుతారు. ప్రతి ఒక్క సీన్ ఎంటర్టైన్. కామెడీ అంత బాగాలేదు అని అంటున్నారు కదా. అంతలే, మొత్తం బాగుంది. కామెడీ కూడా మొత్తం బాగుంది. నాకు దామోదర్ బాగా నచ్చింది. డీడీ చాలా బాగా చేశాడు. సంగీత్ శోభన్. సంగీత్ శోభన్. ఇంకా లాస్ట్ లో అశోక్ కూడా బాగా చేశాడు. అశోక్ చాలా బాగా చేశాడు. మళ్ళీ మనోజ్ కూడా చాలా బాగా చేశాడు. వీళ్ళు ముగ్గురు బాగా చేశారు. లడ్డు అయితే ఈ సినిమాలో చాలా వేరే లెవెల్ గా చేశాడు. చూసాను, రెండు బాగున్నాయి, రెండు ఈక్వల్ లెవెల్ లో చాలా లడ్డు మాత్రం తోపు చేశాడు. లడ్డు మాత్రం ఎంట్రీ అసలు వీళ్ళు ముగ్గురు ఎంట్రీ చూస్తే, లడ్డు పెళ్లిలో ఎంట్రీ చూస్తే ఇంకా మొత్తం షాక్ అయిపోవాలి, అంత బాగుంటది. పడిపోతారు పక్క. 5/5 చాలా బాగుంది. సినిమా వచ్చేసి చాలా బాగుందండి. ఫన్ వేలో ఉంది. ఒక నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని గ్యాంగ్ తో వెళ్ళి మంచిగా ఆరామ్సే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. పాప్కార్న్ తింటూ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఫన్ ఉంది. సినిమాలో ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, హీరో క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరిది బాగుంది. సో ఫన్ వేలో వెళ్ళింది మూవీ. సో ఎక్కడ యావరేజ్ ఏం లేదండి. అంటే ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇది యావరేజ్ మూవీ అనిపించదు. చాలా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోద్ది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పెద్ద వల్గర్ గా కూడా లేదు. సో ఎంజాయ్ చేయొచ్చు. అంటే మంచిగా కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే నచ్చింది సినిమా. సో ఎక్కడ హైలైట్స్ అంటే ఫన్ అండి. ఎక్కడైనా ఆఖరికి మనకు సునీల్ కూడా చాలా బాగా నవ్వించాడు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో కొద్దిసేపే ఉంటాడు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాడు సినిమాలో, బట్ చాలా బాగా నవ్వించాడు మనకు. అంటే ఇంటర్వెల్ కి వస్తాడు, బట్ మనకు మొత్తం ఓవరాల్ గా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాడు సునీల్. సో అనుదీప్ ఎంట్రీ చాలా ఒక స్పెషల్ గా ఉంటది. అదొక స్పెషల్ క్యారెక్టర్. సో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో అనుదీప్ వచ్చాడు. ఉన్న 5 minutes కూడా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ వే లో ఉంటది. ఫన్ ఉంది సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఉంది. మనకు టికెట్ డబ్బులు కొట్టుకొని మనం ఫన్ ఎంజాయ్ చేస్తాం. సో వర్త్ ఇట్, చూడొచ్చు ఖచ్చితంగా. లడ్డు ఎంట్రీ సినిమా మొత్తం ఉంటాడు అన్న. లడ్డు ఎంట్రీ ఏముండదు. ఎంట్రీ బాగుంది. నారాయణ ఎంట్రీ యమదంగా టైప్ లో చేశారు. చాలా బాగా నచ్చింది అది యాక్చువల్లీ. చాలా బాగుంది. రేటింగ్ 3.25 5కి 3.25 చాలా బాగుంది. షార్ట్ రెడ్డి మాస్ సాంగ్, లడ్డు గాని పెళ్లి మాస్ బీట్ చాలా బాగుంది. రెండు హైలైట్ సాంగ్. మ్యాడ్ టైటిల్ ఎలా పెట్టిర్రో ఆ టైటిల్ తగ్గట్టు కూడా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సినిమా మాత్రం కథ మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత మళ్ళా ఒక మ్యాట్ టైటిల్ ఎలా పెట్టిరో టైటిల్ దగ్గర ఫస్ట్ దానికంటే సెకండ్ చాలా బాగుంది. ఈ కథ తీసుకుంటే ఇది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ తో నడుస్తుంది కథ. ఈ మనకు ఒక జాతిరత్నాలు, ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇలాంటి సినిమాలు మనకు గుర్తొస్తాయి. ఎందుకంటే అప్పట్లో మనం కామెడీ ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పుడు కావాల్సిన కామెడీ కావాలి మనకి. ఒక యాక్షన్ కాకుండా ఒక కామెడీ అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ వస్తారు. ఒక మెయిన్ చెప్పాలంటే కామెడీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ వస్తారు. ఈ సినిమా అంతా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఇది ఒక టైటిల్ ఎలా పెట్టిరో సినిమా కూడా అంతా బాగుంది. నవీన్ అన్న మాత్రం యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. మళ్ళీ ఒక అందరూ రాక్షస యాక్టింగ్ తర్వాత అంటే మళ్ళీ నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ మన సునీల్ అన్న యాక్టింగ్ చూసుకున్నా, లడ్డు అన్న యాక్టింగ్ చూసుకున్నా, ప్రతి ఒక్కరి యాక్టింగ్ మాత్రం దుమ్ములేసిపోయింది. ఇది మన ఉగాది ముందే వచ్చింది కాబట్టి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ కామెడీ ఏంటంటే మనం ఒక మళ్ళీ ఒక జాతర గుర్తొచ్చింది సినిమా చూస్తే. అప్పట్లో అది ఓకే, ఇప్పట్లో ఇది బ్లాక్ బస్టర్. 3 కోసం వెయిట్ చేస్తున్నాం. 3 కూడా ఇంకా బాగుండదు మనస్ఫూర్తిగా దొరుకుతున్నా. సూపర్ భయ్యా. ఇప్పుడే మ్యాక్స్ స్క్వేర్ సినిమా చూశాను భయ్యా. నవ్వి పిచ్చోండి అయిపోయినా. నవ్వి గొప్పని చూడు, గుట్టు మొత్తం రాలిపోయింది. చూడు గుట్టు రాలిపోయింది. నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు 1,00,000 రూపాయలు పెడితే కూడా దొరకని కామెడీ ఒక 10 రూపాయలు పెట్టండి చాలు. 10 రూపాయలు పెట్టి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. చాలా బాగుంది. మ్యాడ్ కంటే ఇది బెటర్ అంటే ఇంకా బాగుంది మ్యాడ్ కంటే. ఈ సినిమాలో ఏమేమి నచ్చినాయి బాగా? సాంగ్స్ బీట్ బాగుంది. అసలు తిన్మా బీట్ బాగా చేశారు అందులో. ఓకే, మ్యాడ్ 1 బెటరా, మ్యాడ్ 2 బెటరా? మ్యాచ్ కర్ ఇంకా బెటర్. ఇది ఇంకా బెటర్. ఓకే, ఇంకా అది హాయ్ లాంటి సస్పెన్స్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అనిపించినాయి? హైలైట్స్ బాయ్ అనేది సస్పెన్స్ ఉంది. సునీల్ క్యారెక్టర్ సస్పెన్స్ ఆ క్యారెక్టర్ ఫుల్ కామెడీ చేశారు. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.